నేను చెప్పేది మొత్తం ఫ్యాక్ట్ ఏదైతే వీడియోలో చెప్పానో సార్, నేను ఫస్ట్ కస్టమర్ దగ్గరికి నాకు కాల్ వచ్చినా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా ప్రాజెక్ట్ డీటెయిల్స్. తర్వాత వాళ్ళ దగ్గర మేము టైం తీసుకొని ఏ డెవలప్మెంట్స్ చెప్పానో విత్ లైవ్గా నేను ప్రాజెక్ట్స్ అన్ని చూపిస్తాను సార్. అవుటర్ డెవలప్మెంట్, ఇన్నర్ డెవలప్మెంట్. ఆ తర్వాత వాళ్ళకి నచ్చుతూనే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎలాంటి ఒక్క రూపాయి మనం తీసుకోము. ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది, ఫ్రీ మనం సర్వీస్ ఉంటుంది సార్ వాళ్ళకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి ది బెస్ట్ కనెక్టివిటీస్తో పాటు ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి షాద్నగర్ టౌన్కి ఆనుకొనే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసినామంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకొస్తానండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. విజయ్ సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడున్నాము, అలాగే ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా విజయ్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం అండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నా సార్, థ్యాంక్ యూ. మీరు బాగున్నారా? బాగున్నా సార్. సార్ ఇప్పుడు మనకి ఒకసారి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీ ఇంట్రొడక్షన్ కూడా చెప్పండి సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ మామిళ్ళ. కంపెనీ నేమ్ వచ్చేసి జెమ్ గ్రూప్ అండి. ఆల్రెడీ జెమ్ గ్రూప్ ప్రతి ఒక్కరికి తెలుసు. జెమ్ గ్రూప్ అంటే ఆల్రెడీ జెమ్ మోటార్స్ ఉంది, 2 వీలర్ 4 వీలర్ షోరూమ్స్. ఎట్ ది సేమ్ టైం 2013లో మనము రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ అయినాం. మొత్తం వచ్చేసి ఓపెన్ ప్లాట్లో ఫస్ట్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్స్ కన్నా ముందు మనం వచ్చేసి తెల్లాపూర్లో, కోకాపేట, మణికొండ, మియాపూర్లో అపార్ట్మెంట్, హైరైజ్ అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, ఇండిపెండెంట్ విల్లాస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఓపెన్ ప్లాట్స్లో గిడంగా ఎంట్రీ కావాలని, అది కూడా ఒక ల్యాండ్ మార్క్గా మంచి ప్రాజెక్ట్ ఉండాలి టౌన్లో అన్నట్టు షాద్నగర్ టౌన్లో సార్ మనం ఈ ప్రాజెక్టు. టోటల్ 46 ఎకర్స్ ప్రాజెక్ట్. ఇది 46 ఎకరాలు. ఇది వచ్చేసి హెచ్ఎండి మున్సిపాలిటీ లిమిట్లో ఉంది సార్. అంటే యాక్చువల్గా మీరు అన్నట్టయితే డిటిసిపి రేరా అప్రూవ్డ్ ఉంది, హెచ్ఎండి అంటున్నారంటే మనం 2024లో వెళ్ళాం కాబట్టి డిటిసిపి అప్రూవ్డ్ వచ్చింది. బట్ ఆల్రెడీ జిహెచ్ఎంసీ హెచ్ఎండి పరిధి పెంచారు కాబట్టి మనం మున్సిపాలిటీలో ప్లస్ హెచ్ఎండి లిమిట్స్లో ఉన్నాం సార్. అంటే ఇప్పుడు మనకి షాద్నగర్ మున్సిపాలిటీ టౌన్ కానుకొని ఉంది. అవును సార్. మనకి పర్మిషన్స్ వచ్చేసి డిటిసిపి అండ్ రేర్ అప్రూవల్స్ ఉన్నాయి. ఎస్ సార్. కాకపోతే ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది హెచ్ఎండిలో కూడా విలీనం అవుతుంది. హెచ్ఎండిలో ఉంది సార్. ఇప్పుడు అఫీషియల్ గా మనం హెచ్ఎండి అప్రూవ్డ్ అని చెప్పొచ్చు. హెచ్ఎండి డిటిసిపి సేమ్ నామ్స్ అన్నట్టు. డిటిసిపి కన్నా హెచ్ఎండి కన్నా మనం ఎక్స్ట్రా డెవలప్మెంట్ చేస్తున్నాం ప్రాజెక్ట్ లో. హెచ్ఎండిలో మనకు 30 అండ్ 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి, 60 ఫీట్స్ ఉంటాయి. మన డిటిసిపి లో అడ్వాంటేజ్ ఏంటంటే 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయి ప్లస్ 40 ఫీట్ రోడ్ వస్తున్నాయి. మనం ప్రాజెక్ట్ మొత్తం హెచ్ఎండి డిటిసిపి కన్నా ఒక ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ చేస్తున్నాం సార్. మున్సిపాలిటీలో మీరు చూస్తున్నట్టయితే అది మొత్తం షాద్నగర్ టౌన్ అన్నట్టు. అవును సార్. షాద్నగర్ టౌన్లో ఉంది. ఇందులో మనం విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. ఎట్ ది సేమ్ టైం డైరెక్ట్ ఎవరైతే చుట్టుపక్కల ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశారు. అయితే సార్ మీరు ఎంప్లాయీస్ అన్నారు కదా? ఎస్ సార్. ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయ్మెంట్ గురించి కూడా తెలుసుకునే ముందు ఫస్ట్ కనెక్టివిటీస్ కూడా చెప్పండి సార్. మన కనెక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి సార్? కనెక్టివిటీస్ అంటే సార్ ఇప్పుడు హైదరాబాద్కి చాలా హైవేస్ ఉన్నాయి. వరంగల్ హైవే ఉంది, బెంగళూరు హైవే ఉంది, శ్రీశైలం హైవే ఉంది, సాగర్ హైవే ఉంది. కానీ ఏ హైవేకి లేనటువంటి డెవలప్మెంట్ బెంగళూరు హైవేకి ఉంది సార్. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఉన్న ఏదైతే 4 లేన్స్ ఉందో 6 లేన్స్ హైవే అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. హార్డ్లీ మనం శంషాబాద్ నుంచి షాద్నగర్ హాఫ్ అన్ అవర్ లో రీచ్ కావచ్చు సార్. ఆల్రెడీ హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళ గిడంగా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. 35 మినిట్స్ హార్డ్లీ. తర్వాత ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉన్నాం సార్. తర్వాత మనకు ఇంతకు ముందుకు సింగిల్ ట్రాక్ ఉండే, ఇప్పుడు డబుల్ ట్రాక్ అయింది. ఎంఎంటీఎస్ మహబూబ్ నగర్ వరకు ఉంది. అంటే ఒకటి ట్రైన్ వేస్ చూసుకున్నట్టయితే, ఒకటి రోడ్ వేస్, ఒకటి ఎయిర్ వేస్, ఇలా దగ్గరలో ఉన్నాం సార్ మనం. నాకు నచ్చేది అది సార్. కనెక్టివిటీస్ మనకి ఈ షాద్నగర్కి వచ్చే ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి ఒక ప్రత్యేకతమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బస్ ఫెసిలిటీతో పాటు రోడ్ ఫెసిలిటీ, అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అనుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనుకోండి, ప్లస్ మనకి ఎయిర్ కనెక్టివిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇంకోటి కూడా మేజర్ కనెక్టివిటీ ఏంటంటే మనకి రైల్ కనెక్టివిటీ. ఇవన్నీ అడ్వాంటేజ్ సార్. ఇంకో మేజర్ అడ్వాంటేజ్ కూడా ఏంటంటే సార్ సరౌండింగ్స్ లో కూడా నంబర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయి సార్. ఆ కంపెనీస్ ఏమున్నాయి కూడా ఒకసారి చెప్పండి సార్. కంప్లీట్ చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్ గా షాద్నగర్ అనేది సార్ ఓన్లీ షాద్నగర్ టౌన్ బేస్ చేసుకుని రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్స్ వచ్చినాయి. అంటే డాటా సెంటర్స్ గినంగా హైదరాబాద్ ని చూసి కదా సార్ షాద్నగర్ టౌన్ చూసి వచ్చింది. అయితే ఇప్పుడు షాద్నగర్ చూసి ఎందుకు వచ్చిందని చెప్తున్నానంటే సార్, షాద్నగర్ లో ఏంటంటే మినీ హైదరాబాద్ అంటారు సార్ షాద్నగర్ ని. ఆల్మోస్ట్ మీరు షాద్నగర్ అనేది ఏదో మండల్ వైజ్ కాదు సార్, మున్సిపాలిటీ. ఇక్కడ చుట్టుపక్కల ఒక 25 విలేజెస్ డిపెండ్ షాద్నగర్. ఇటు జడ్చెలకు చూసుకున్నట్టయితే 23 కిలోమీటర్స్, ఇటు శంషాబాద్ చూసుకుంటే 22 కిలోమీటర్స్. అంటే మిడిల్ లో
షాద్ నగర్ టౌన్ ఉంది. అవును. ఇటు శ్రీశైలం హైవే కి కనెక్టివిటీ చూసుకున్నా కానీ షాద్నగర్ అన్నట్టు. ఓకే. అంటే 2 హైవేస్ కి మిడిల్ లో షాద్నగర్ టౌన్ ఉంది. ఓకే. ఇప్పుడు 3 కనెక్టివిటీస్ మైక్రోసాఫ్ట్ రావడానికి కారణం ఏంటంటే ఒకటి ఎలికట్ట సార్, ఓకే. షాద్నగర్ నుంచి 5 కిలోమీటర్స్, అవును, ఎలికట్ట ఒకటి దగ్గర. మేకగూడ బిఫోర్ షాద్ నగర్, అవును సార్. మేకగూడ, తర్వాత మనకు షాబాద్. అంటే వీళ్ళు ముగ్గురు ఎంప్లాయీస్ కూడా షాద్నగర్ లో ఉంటారు సార్. ఓకే. తర్వాత ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలన్నా కానీ ఈజీగా వెళ్తారు. రైల్వే ఎంప్లాయీస్ వచ్చినా కానీ రైల్వే నుంచి ఈజీ అన్నట్టు సార్. అవును. అందుకని షాద్నగర్ ఈ కంపెనీస్ కాకుండా సార్ ఇక్కడ మనకు నాట్కో ఫార్మా కావచ్చు, ఎంఎస్ఎన్ ఫార్మా కావచ్చు, జడ్చల దగ్గర హెటిరో, మైలాన్, అరబిందో ఇట్లా దాదాపు 1000 ఎకరాల్లో ఫార్మసేజ్ ఉంది. దాదాపు కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. టెక్నికల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం షాద్నగర్ టౌన్లో ఉంటున్నారు సార్. ఎందుకంటే జడ్చల్ల ఒక 3 కిలోమీటర్స్ ఉన్నప్పటికీ షాద్నగర్లో ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, సిటీకి వెళ్ళాలన్నా ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే షాద్నగర్ టౌన్లో వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ ఉంది ఇది ఒక బేస్ అనుకోవచ్చు ఈ అన్ని ఏరియాస్ కూడా. ఎస్, ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే రెంటల్ వ్యాల్యూ ఉన్నారో ఇక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేసి హ్యాపీగా రెంటల్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే. ఎందుకు రెంటల్స్ కి ఇవ్వచ్చు అంటారు సార్, ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది అంత ఉంది. ఓకే. ఎంప్లాయ్మెంట్ జోన్ ఏమేమి ఉందంటే సార్, ఎన్ఆర్ఎస్సి పక్కనే ఇస్రో వాళ్ళు, కాంపౌండ్ వాళ్ళు, వీళ్ళు మొత్తము మా ఫేజ్ 1 సాయిబాలాజీ టౌన్షిప్ ఏతుందో అందులో ప్రజెంట్ స్టే చేస్తున్నారు. Okay. మీరు రెంటల్ వాల్యూ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. రెంటల్ వాల్యూ చూసుకుంటే సార్ ఇండిపెండెంట్ హౌసెస్ 30,000 ఉంది. ఓకే. ఇండిపెండెంట్ హౌస్. ఓకే. ఒకవేళ ఫ్లాట్ చూసుకున్నట్టయితే 20,000 ఉంది సార్, 2 BHK. హైదరాబాద్ రేంజ్ లో చెప్తున్నారు సార్ మీరు? అవును సార్, ప్రజెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఇది మినీ హైదరాబాద్ అని ఇందాకనే చెప్పాను. మీరు క్లియర్ గా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అంటే కస్టమర్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసుకోవచ్చు 100%. ఓకే. సార్ మేము ఈ యొక్క ప్రాజెక్ట్ లో మేము సాయిబాలాజీ టౌన్షిప్ లో 3,000 కి per square yard సేల్ చేశాం. ఎప్పుడు 2015 లో. ఓకే. సేమ్ కంపెనీ. అప్పుడు ఏమైంది, టౌన్ నుంచి 2 కిలోమీటర్స్ దూరం జంగల్ ఉంది, ఎవరు తీసుకుంటారా అనుకుంటున్నారు. కానీ ఆ రోజు రేటు 3,000, 5,000, ఇప్పుడున్న రేటు 40,000, 60,000 అన్న ప్లాట్స్ లేవు. అవును సార్. రెంటల్ వాల్యూస్ ఇంత పెంచడానికి కారణం ఏంటంటే సార్, రెంటల్ వాల్యూస్ పెరగడాలన్నా, డెవలప్మెంట్ కావాలన్నా మెయిన్ కనెక్టివిటీస్ ఉండాలి. కనెక్టివిటీస్ గురించి ఇందాక మనం మాట్లాడాం సార్. కనెక్టివిటీస్ ఉన్నప్పుడు కంపెనీస్ వస్తాయి సార్. మెయిన్గా ఈ ఇన్ని కంపెనీస్ ఎందుకు వచ్చినాయంటే, ఇప్పుడు అదానీ కనెక్ట్స్ కావచ్చు, షాబాద్ దగ్గర వెల్స్పన్ కావచ్చు, ప్రజెంట్ ఉన్నాయి. వాళ్ళు మొత్తం షాద్నగర్ లోనే ఉంటారు సార్ చాలా మంది. ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీస్ సార్. రాబోతున్న కంపెనీస్ కోసం నేను చెప్పట్లేదు, ప్రజెంట్ ఉన్న కంపెనీస్ కోసం చెప్తున్నాను. తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు అప్కమింగ్ జూ పార్క్ ఉంది. ఎట్ ది సేమ్ టైం ఫ్లిప్కార్ట్, అమెజాన్ వైర్ హౌస్, జాన్సన్, పిఎన్జి, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ ఉన్నాయి సార్. మనకు నాట్కో ఫార్మా, ఎంఎస్ఎన్ ఫార్మా వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ ఎంఎస్ఎన్ ఫార్మా చూసుకుంటే 6 యూనిట్స్ ఉన్నాయి. షాద్నగర్ డిపెండ్ చూసుకోండి, ఒక కంపెనీ 6 యూనిట్స్ ఉన్నాయి సార్. మామూలుగా ఒక యూనిట్ పెడతారు, 6 యూనిట్స్ పెట్టారు. అంటే ఎక్కడైనా వేరు ఏరియాలలో పెడతారు. ఇదే షాద్నగర్ టౌన్ డెవలప్ ఎక్కువైంది కాబట్టి 6 యూనిట్స్ ఎంఎస్ఎన్ యూనిట్స్ ఉన్నాయి. హైవేలో చూసుకున్నట్టయితే మీరు మేకగూడ దగ్గర చూసుకున్నారు. నాట్కో ఫార్మా గిడంగా 2 యూనిట్స్ ఉన్నాయి సార్ మనకు. అంటే కొత్తూరులో గిడంగా చాలా ఇండస్ట్రియల్ పార్క్ ఏరియా ఉంది. అది మొత్తం ఏంటంటే సార్ మనకు నాన్ పొల్యూషన్ అన్నట్టు. నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు నంబర్ ఆఫ్ ది కంపెనీ నేమ్స్ చెప్పారు. కొత్తగా షాద్నగర్ గురించి తెలుసుకునే వాళ్ళకి, తెలుసుకునేటోళ్ళకి ఒక డౌట్ వస్తుంది. అరే ఇన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, ఇదంతా పొల్యూషన్ అయితే రేపు ఇది ఒక బాలానగర్ అవుతుందేమో అని ఒక డౌట్ వస్తుంది. దాని గురించి కూడా ఒక చిన్న క్లారిటీ. 100% సార్ మీరు అడిగింది. ఇంతకుముందుకు ఇప్పుడు టీఎస్ఐ పాస్ అనేది ఒకటి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏదైతే పొల్యూషన్ కంపెనీస్ ఉన్నాయో ఇవన్నీ జహీరాబాద్ వెళ్ళినాయి. ఈ బెంగళూరు హైవే మొత్తం వచ్చేసి నాన్ పొల్యూషన్ కంపెనీస్ అని చెప్పారు సార్. అందుకని ఇక్కడ ఏంటంటే పొల్యూషన్ కంపెనీస్ లేవు సార్. ఇలాంటి సార్ ఒకటి మనం గవర్నమెంట్ అనేది పొల్యూషన్ ఉన్నప్పుడు ఇలాంటి అప్రూవ్డ్ లేఅవుట్స్ ఇయ్య సార్. ఇది టోటల్ రెసిడెన్షియల్ లేఅవుట్స్. ఈ లేఅవుట్లో మేము విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ప్రజెంట్ పబ్లిక్ స్టే చేయడానికి ఇస్తున్నాము. ఎలాంటి పొల్యూషన్స్ లేదు సార్. ఫ్రీ జోన్, మంచి వాతావరణం. మీరు చూస్తున్నట్టయితే షాద్నగర్ టౌన్ లోనే ఒక హిల్ పైన ఉన్నాం మనం. ప్రాజెక్ట్ ఒక డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ మనకి ఏది దగ్గర అవుతుంది, అలాగే మనకి RRR ఎంత డిస్టెన్స్ వస్తుంది చెప్పండి సార్. ఈ ప్రాజెక్ట్ ఓఆర్ఆర్ RRR ని బేస్ చేసుకుని కదా సార్ మెయిన్ షాద్నగర్ టౌన్ లో ఉంది మనకు. ఎగ్జాక్ట్ గా శంషాబాద్ అయితే మనకి ఎగ్జిట్ నెంబర్ 16 ఉంది, అక్కడ నుంచి 22 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్నాం. రీజనల్ రింగ్ రోడ్ చూపించి కొన్ని వందల ప్రాజెక్ట్స్ వచ్చినాయి. బట్ రీజనల్ రింగ్ రోడ్ ని బేస్ చేసుకొని కదా సార్, మనది టౌన్ బేస్ చేసుకొని రైల్వే స్టేషన్, షాద్నగర్ బస్ స్టాప్, హైవే బేస్ చేసుకొని ఉన్నాం మనం. ఇంట్లో అటాచ్డ్ ప్రాజెక్ట్ మనది. ఇప్పుడు మీరు రీజనల్ రింగ్ రోడ్ చూసుకుంటే టౌన్ అవతల వస్తుంది. బాలానగర్, బూరుగుల నుంచి కడతాల్కి వెళ్తుంది రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ కి 6 కిలోమీటర్స్ రేడియస్ లోపల ఉన్నాం సార్. RRR కి 6 కిలోమీటర్స్ లోపల ఉన్నాం సార్. ఓకే. మనకి రైల్ కనెక్టివిటీ ఎంత డిస్టెన్స్ వస్తుంది, బస్ కనెక్టివిటీ ఎంత డిస్టెన్స్ వస్తుంది ప్రాజెక్ట్ నుంచి? సార్ ఈ ప్రాజెక్ట్ నుంచి సార్ ఆల్రెడీ మనము షాద్నగర్ టౌన్ 10 కిలోమీటర్స్ లో ఉంది సార్. ఓకే. ప్రతి కాల్ నుంచి ఇప్పుడు మీరు ఉంటున్న ఏరియా సార్ హయత్ నగర్ మామూలుగా బస్ స్టాప్ ఎంత దూరంలో ఉంది? 2 కిలోమీటర్స్. ఇక్కడ గిడంగా ఎగ్జాక్ట్ గా మన ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ ఎంత దూరంలో ఉంది? ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు విత్ లైవ్ గా చెప్తున్నాను, మీరు డిస్టెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా బస్ స్టాండ్ వచ్చేసి 2 కిలోమీటర్స్, బైపాస్ జంక్షన్ చూసుకుంటే 1 కిలోమీటర్, రైల్వే స్టేషన్ చూసుకున్నట్టయితే 2.5 కిలోమీటర్స్. షాద్నగర్ టౌన్ లో సార్ మీకు
సినిమా థియేటర్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ప్రతిది ఉన్నాయి సార్. ఇది హైదరాబాద్ ఏ డెవలప్మెంట్ ఉందో ఒక ఏరియాలో అన్నీ ఉన్నాయి షాద్నగర్. మినీ హైదరాబాద్ అంటారు సార్. ఓకే, మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏమున్నాయి ఒకసారి చెప్పండి సార్. నూర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది. ఓకే, తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూలు, హెరిటేజ్ పబ్లిక్ స్కూలు, మేధా ఇంటర్నేషనల్ స్కూలు, తర్వాత టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ చూసుకుంటే బ్రిలియంట్, కృష్ణ చైతన్య, ఇలాంటి స్కూల్స్ చాలా ఉన్నాయి సార్. ఓకే, చూసుకుంటే సింబాసిస్ యూనివర్సిటీ కూడా ఉంది సార్ మనకు, చాలా పెద్ద యూనివర్సిటీ. ఓకే సార్, ఇప్పుడు మనము ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం సార్. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఓవరాల్ ఎన్ని ఎకర్స్లో చేశారు సార్ ఇది? సార్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే షాద్నగర్ టౌన్లో ఇలాంటి ప్రాజెక్ట్ లేదు సార్ మనకు. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఎందుకంటే సార్ ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ అనేది అయిపోయింది. ఏది వచ్చినా 5 acres 6 acres ప్రాజెక్ట్ వస్తుంది, కానీ ఇలాంటి హిల్ పైన ఇంత పెద్ద ప్రాజెక్ట్ రాదు. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సార్ మేము విల్లా ప్రాజెక్ట్ అని చెప్తున్నాము, ఎందుకంటే విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఓవరాల్ ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్ ఇది? ఈ టోటల్ 46 acres సార్ ప్రాజెక్ట్. 46 acres. నెంబర్ ఆఫ్ ప్లాట్స్ చూసుకుంటే 578 ప్లాట్స్ మనకు. 578 ప్లాటింగ్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు ఇది విల్లా ప్లాటింగ్స్ అన్నారు కదా, దాని యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. సార్ విల్లా ప్లాటింగ్ అంటే ఈ 578 ప్లాట్స్లో మేము ఒక 1 block మొత్తం ఓన్లీ విల్లాస్ హోల్డ్ చేస్తున్నాం సార్. ఆ బ్లాక్ ప్లాట్ సేల్ చేయట్లేదు. ఓకే, గేటెడ్ కమిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది. మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే చుట్టూ మనం బేస్మెంట్ వర్క్ గిడంగా, పిల్లర్స్ వర్క్ గిడంగా స్టార్ట్ అయిపోయింది సార్ మనకు. బౌండరీ అంతా తీసి బౌండరీ గిడంగా అయిపోయింది మనకు. తర్వాత కాంపౌండ్ వాల్ వచ్చి దానిపైన మనకు సోలార్ ఫెన్సింగ్ వస్తుంది సార్. ఓకే, ప్రాజెక్ట్ డీటెయిల్ చూసుకున్నట్టయితే 40 and 33 CC రోడ్స్ ఇస్తున్నాం సార్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది సార్ మనకు. ఓవర్ వాటర్ ట్యాంక్, ఈచ్ ప్లాట్ కి వాటర్ కనెక్షన్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. ఈ యొక్క ప్రాజెక్ట్ కి 2 ఎంట్రీలు ఇస్తున్నాం సార్, గ్రాండ్ ఎంట్రన్స్. ఒకటి మనకు 40 feet రోడ్, అక్కడ ఒక ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ మనకు టౌన్ కి సాయిబాలాజీ టౌన్షిప్ నుంచి ఇక్కడ ఒక ఎంట్రీ ఉంటుంది అన్నట్టు. 2 ఎంట్రీస్ ఉన్నాయి సార్ మనకు. ఈ మామూలుగా ఓపెన్ ప్లాట్స్ లో ఏముంటుంది సార్, రోడ్స్, డ్రైనేజ్, కామన్ DTCP HMD వైజ్ చేస్తాం. మేము ల్యాండ్ మార్క్ కావాలి మా ప్రాజెక్ట్ అని 4 acres ఓపెన్ ప్లేసెస్ ఇట్స్ పెట్టినాము. ఎట్ ది సేమ్ టైం 46 acres ప్రాజెక్ట్ కాబట్టి 1.5 acres లో ప్రైమరీ స్కూల్ సార్. ఓకే, ల్యాండ్ ఇచ్చి పెట్టినాం, స్కూల్ కి సపరేట్ ల్యాండ్. ఓకే, తర్వాత నర్సరీ స్కూల్ కి ఒక 1/2 acre ఇచ్చి పెట్టినాం. ఈ 2 స్కూల్స్ వాళ్ళ గిడంగా, ఈ 2 ప్లేసెస్ గిడంగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు. ఓకే, అంటే వాళ్ళు ఆ ప్లేస్ గురించి అడిగారు. ఇందులో మేము స్కూల్ పెడతామని ఆ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డు గిడంగా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మేము ఆ బోర్డు గిడంగా పెట్టేస్తున్నాం. ఆ ఇంటర్నేషనల్ స్కూల్ ఏ బోర్డు అనేది మీరే చూస్తారు. అలాంటి స్కూల్ గిడ మన ప్రాజెక్ట్ లో రాబోతుంది. మామూలుగా ఇందులో క్లబ్ హౌస్ అనేది మీరు GHMCలో HMD ప్రాజెక్ట్ లో చూసారు, ఏదైనా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్ చూసుంటారు. మనం ఫస్ట్ టైం ఈ యొక్క ప్రాజెక్ట్ లో సార్ DTCP రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ ఇందులో 1000 square yards లో కంపెనీ ఎక్స్ట్రా డెవలప్మెంట్ చేస్తుంది సార్. 1000 square yards లో G+3 floors క్లబ్ హౌస్ ప్లాన్ చేస్తుంది. ఈ క్లబ్ హౌస్లో కూడా ఏమేమి ఉంటాయంటే సార్ మనకు గెస్ట్ రూమ్స్ ఉంటాయి, మల్టీపర్పస్ హాల్ కావచ్చు, ఇండోర్ గేమ్స్ కావచ్చు, ఇలా మొత్తం మనము చేస్తున్నాం సార్. G+3 ఇస్తున్నాం సార్ మనము. సార్ క్లబ్ హౌస్ అనగానే చాలా మంది కూడా స్విమ్మింగ్ పూల్ కానీ ఈ జిమ్ ఏరియా ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయా సార్? జిమ్ కావచ్చు, ఇండోర్ గేమ్స్ ఇవన్నీ క్లబ్ హౌస్ లో ఉంటాయి సార్. ఈ క్లబ్ హౌస్ కాకుండా అయితే 4 acres అని చెప్పాను కదా సార్ నేను, 4 parks అనేది. అందులో ఒక పార్క్ మొత్తం ఏంటంటే వాకింగ్ ట్రాక్, ఒక పార్క్ లో చిల్డ్రన్ ప్లే ఏరియా, ఒక పార్క్ లో వచ్చేసి స్విమ్మింగ్ పూల్, అంటే అద్భుతమైన డెవలప్మెంట్స్ సార్. ఓన్లీ ఒకే దగ్గర లేదు మనకు పార్క్. ఈ లేఅవుట్ లో మీరు 4 parks ఉన్నాయి అన్నట్టు. ఈ 4 parks కాకుండా సపరేట్ గా 1000 square yards లో కంపెనీ క్లబ్ హౌస్ కడుతుంది. ఓకే, ఇది కాకుండానే సపరేట్ గా క్లబ్ హౌస్ లో ఎమ్యూనిటీస్ వస్తుంది. మన స్కూల్ ఏరియాస్ సపరేట్, ప్లాట్ ఏరియా సపరేట్ అన్నట్టు. ఓకే సార్, ఓవరాల్ ఇది ఎన్ని ప్లాటింగ్స్ అన్నారు సార్? ఇది టోటల్ 578 plots సార్ మనకు. 578. ఎస్ సార్. మనకి ఏ ఫేజింగ్ లలో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? అలాగే మనకి బేసిక్ డైమెన్షన్స్ ఎంత? మనకు 150 square yards వచ్చాయి, 165 ఉన్నాయి సార్. 150 square yards ఓన్లీ 20 plots ఉన్నాయి సార్ ఇందులో. ఓకే సార్, ఇప్పుడు మనకి 150 కొన్ని ఉన్నాయి అన్నారు కదా, 165 నంబర్ ఆఫ్ ది ప్లాటింగ్స్ ఉన్నాయి. ఎస్ సార్. మనకి 165 డైమెన్షన్ ఎంత వస్తుంది చెప్పండి సార్? రోడ్ ఫేసింగ్ 33 వస్తుంది సార్. మనకు లెంత్ వచ్చేసి 45 వస్తుంది సార్. మంచి డైమెన్షన్ సార్. ఎస్ సార్, మంచి. ఎందుకంటే ఇది ఒక విల్లా ప్రాజెక్ట్ కాబట్టి మెజర్మెంట్ కూడా బాగుంటుంది సార్. ఓకే సార్, ఇంకోటి మనకి ఏ ఫేసింగ్లలో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు? సార్ ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఈస్ట్ ఫేసింగ్, తర్వాత వెస్ట్ ఫేసింగ్, నార్త్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్ ఫేసింగ్ అవైలబుల్ సార్. మనకి ఈచ్ ప్లాట్ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నారు. ఎస్ సార్, హోరెడ్ వాటర్ ట్యాంక్ మీరు పిల్లర్స్ గిడంగా అక్కడ చూసినట్టయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది. హోరెడ్ వాటర్ ట్యాంక్, ఇక్కడ మీకు వాటర్ పైప్ లైన్ చూసినట్టయితే ఈచ్ ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఆల్రెడీ ఇచ్చేసాం సార్ మేము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గిడంగా అయిపోయింది సార్. రెయిన్ హార్వెస్టింగ్ ఫీడ్స్ వచ్చేసాయి ఇందులో మనకు. ఈ ఫుట్ పాత్ పైన మనకు మళ్ళీ ఎవెన్యూ ప్లాంటేషన్ ఫుట్ పాత్ వస్తుంది అన్నట్టు. మనకు పార్క్ డెవలప్మెంట్స్ ఉన్నాయి మనకు. తర్వాత ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ వస్తాయి సార్. ఓకే, అలా
సార్ ఇది ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వర్క్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది సార్? ఆల్మోస్ట్ 50% వరకు కంప్లీటెడ్ సార్. ఆల్రెడీ మేము నెక్స్ట్ మంత్లో ఒక ఈవెంట్ చేస్తున్నాం, కస్టమర్ మేళా చేస్తున్నాం. ఇందులో ప్లాట్స్ కింద 50% అయిపోయినాయి సార్ మనకు. ఓకే, ఓన్లీ 50% ఉన్నాయి. ఆల్రెడీ తీసుకున్న కస్టమర్స్, న్యూ కస్టమర్స్కి ఒక ఈవెంట్ చేస్తున్నాం సార్ ఇక్కడ మేము, కస్టమర్ మేళా. ఆ రోజు మేము క్లబ్ హౌస్, భూమి పూజ, స్విమ్మింగ్ పూల్ ఇదంతా ఒక విల్లాస్ గిడంగా కడుతున్నాం కాబట్టి, విల్లా కాన్సెప్ట్ గిడంగా ఆ రోజు మేము రిలీజ్ చేయబోతున్నాం కాబట్టి అప్పటి వరకు ఈ డెవలప్మెంట్స్ మొత్తం స్పీడప్ చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మనకి ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్ ఉంది అంటే ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది? రఫ్ పీరియడ్ ఒకసారి చెప్పండి. 6 monthsలో మీకు మార్ట్గేజ్, ఈ మెయిన్ డెవలప్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సార్. ఓకే సార్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ చెప్పారు. మెయిన్గా ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రైసింగ్ సార్. 25,000 25,000. ఎస్ సార్. కస్టమర్ వచ్చినప్పుడు సరౌండింగ్లో ఎంక్వైరీ చేసుకొని ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనేది కస్టమర్కి ఐడియా వచ్చేస్తుంది. ఎస్ సార్. కాబట్టి ఈ ప్రైసింగ్ అనేది ఫిక్స్డ్ నెగోషియబుల్ అది చెప్పండి సార్. కస్టమర్ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ 100% ఉంటుంది, బెస్ట్ ప్రైస్లో ఇస్తాం. ఓకే సార్, మనకి బ్యాంక్ లోన్స్ వస్తాయన్నారు కదా, అంటే ఏమైనా బ్యాంక్స్ టైఅప్ ఉన్నాయా ఇప్పుడు మనకి? సార్ ఈ యొక్క ప్రాజెక్ట్కి ఆల్రెడీ మనకు ఐడిబిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఆల్రెడీ ఈ యొక్క ప్రాజెక్ట్ టైఅప్ అయ్యారు సార్. ఆల్రెడీ మనము లోన్స్ అప్రూవ్డ్ గిడంగా ఫైల్స్ ఇచ్చామన్నట్టు. ఓకే, ఇక్కడ మా కంపెనీ దగ్గర తీసుకుంటే ఏంటంటే ఆల్రెడీ మా అప్రూవ్డ్ కాబట్టి వాళ్ళ డాక్యుమెంట్స్ ఇస్తే ఇక్కడ తొందరగా ఈజీ అవుతుంది. లేదు మా కంపెనీ నుంచి లింక్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఎల్పీ నెంబర్ కాపీస్ కావచ్చు, బ్యాంక్ లోన్స్కి ఏమేమి కావాలో ఆ అప్రూవ్డ్స్ అడిగితే మేము ఇస్తాము, వాళ్ళు తెచ్చుకోవచ్చు. వాళ్ళైనా లోన్కి వెళ్ళొచ్చు, ఏదైనా వస్తుంది సార్ మనకు. ఓకే, ఈ చుట్టుపక్కల షాద్నగర్ సరౌండింగ్స్ లో ఇది ల్యాండ్ మార్క్. షాద్నగర్ లోనే సాయి బాలాజీ అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎట్లానో హైదరాబాద్ లో, షాద్నగర్ లో సాయి బాలాజీ అలా అన్నట్టు. ఏ విధంగా చెప్తున్నారు సార్? నాకు తెలియదు కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ టాప్ ఏరియా సార్. అవును సార్. షాద్నగర్ లో గిడంగా టాప్ ఏరియా అంటే సాయి బాలాజీ టౌన్షిప్. 80 acres, మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్, మంచి ఒక ప్రొఫెషనల్ విఐపీస్ ఉంటున్నారు అక్కడ. ఎగ్జాక్ట్ అటాచ్డ్ మా యొక్క ప్రాజెక్ట్ phase 1 కాబట్టి ఇది phase 2 అన్నట్టు. ఆల్రెడీ మేము విల్లాస్ గిడంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇందులో. అయితే ఇంకోటి డౌట్ అడుగుతుంది సార్, చిన్న క్లారిటీ ఇచ్చేయండి, వీడియో ఏం చేద్దాము. మీరు పక్క ప్రాజెక్ట్లో విఐపీస్ ఉన్నారనేసి అన్నారు. గతంలో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇక్కడ విఐపీస్ ఉన్నారని మాకు తెలుసు, వాళ్ళు కూడా చెప్పిర్రు. విఐపీస్ లేరు, పాడలేరు, మీరు అట్లా చెప్తారు జనాలను కొనేందుకు అని ఒక డౌట్ అడిగారు కస్టమర్. విఐపీస్ అన్నారు కదా సార్, మీకు తెలిసిన ఒకరు ఇద్దరు విఐపీస్ ఎవరైనా ఉన్నారా సార్? ఇప్పుడు షాద్నగర్ అనగానే మనకు గుర్తొచ్చేది బండ్ల గణేష్ సార్. అవును సార్. ఆల్రెడీ బండ్ల గణేష్ సార్ గిడంగా మన ప్రాజెక్ట్ పక్కనే అన్నట్టు. మన ప్రాజెక్ట్ లో వచ్చేసి సార్ మనకు డికే అరుణ కావచ్చు, మనకు పివిఆర్ అనే పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సార్ కావచ్చు, మనకు వీళ్ళందరూ మిథున్ రెడ్డి, జితేందర్ రెడ్డి వాళ్ళ ఇల్లు కావచ్చు. తర్వాత ఇస్రోలో ఎవరైతే టాప్ క్యాడర్స్ ఉన్నారో వాళ్ళు గిడంగా ప్రజెంట్ ఉంటున్నారు, వాళ్ళు గుజరాత్ వాళ్ళు అన్నట్టు. వాళ్ళు ప్రజెంట్ మీరు వచ్చి చూసుకున్నట్టయితే ప్రజెంట్ వాళ్ళ ఇండ్లు ఉన్నాయి అక్కడ షాద్నగర్ టౌన్ లో. మేము అబద్ధంగా సార్, రియల్ ఎస్టేట్ అంటేనే రియల్ అంటే నిజం సార్, ఎస్టేట్ అంటే స్థిరాస్తి. ఒక నిజమైన స్థిరమైన ఆస్తి త్వరలో కల్పిస్తున్నాం. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే అన్ని అబద్ధాలు ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకు 6Gలో ఉన్నాం, 5Gలో ఉన్నాం కాబట్టి 100% మనం ఫ్యాక్ట్ చెప్పాలి సార్. నేను చెప్పేది మొత్తం ఫ్యాక్ట్. ఏదైతే వీడియోలో చెప్పానో సార్, నేను ఫస్ట్ కస్టమర్ దగ్గరికి నాకు కాల్ వచ్చినా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా ప్రాజెక్ట్ డీటెయిల్స్. తర్వాత వాళ్ళ దగ్గర మేము టైం తీసుకొని ఏ డెవలప్మెంట్స్ చెప్పానో విత్ లైవ్గా నేను ప్రాజెక్ట్స్ అన్ని చూపిస్తాను సార్. అవుటర్ డెవలప్మెంట్, ఇన్నర్ డెవలప్మెంట్. ఆ తర్వాత వాళ్ళకి నచ్చుతూనే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎలాంటి ఒక్క రూపాయి మనం తీసుకోము. ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది, ఫ్రీ మనం సర్వీస్ ఉంటుంది సార్ వాళ్ళకు. యాజ్ ఎ సేల్స్ అడ్వైజర్గా వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా నేను 100% 1కి 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ కస్టమర్స్కి. ఇవన్నీ కూడా మీరు దగ్గర ఉండి కూడా చూపిస్తారు, డెవలప్మెంట్ కానీ ఇప్పుడు మనం చెప్పిన కంపెనీస్ కానీ కనెక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా. ఎస్ సార్. అలాగండి, ప్రాజెక్ట్ అయితే చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మంచి రిటర్న్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఎలా వస్తుంది అన్నది మీకు వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. మీరు కూడా పర్సనల్గా కూడా తెలుసుకోవాలనుకున్నట్టయితే ఒక్కసారి మీ ఫ్యామిలీతో సైట్కి విజిట్ చేయండి. ఈ సైట్కి రావాలనుకున్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తానండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు సార్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ కానీ, సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు నచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయాలనుకున్నట్టయితే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీరు పరోక్షంగా వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులు కూడా షేర్ చేసి మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి ప్రాజెక్ట్ చూపించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.